నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు హలో డాక్టర్. ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి? ట్యూబ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ట్యూబ్స్ ఎలా బ్లాక్ అవుతాయి? ట్యూబ్స్ బ్లాక్ అయితే ఏం జరుగుతుంది? అలాగే ట్యూబ్స్ బ్లాక్ అయితే ఏం చేయాలి? బ్లాక్ ఉందని ఎలా తెలుసుకోవాలి? వీటికి సంబంధించి మీ అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈ అంశాలపై ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమంలో వివరించడానికి మనతో పాటు ఉన్నారు. ప్రైమ్ 9 స్టూడియోలో ఫెర్టినైన్ సెంటర్ డాక్టర్ శ్రీదుర్గ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వీటికి సంబంధించి ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా కాల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో డాక్టర్ గారు నమస్తే, ఎలా ఉన్నారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్యూబ్స్ అనే ప్రాబ్లమ్స్తో అసలు ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ గురించి చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అలాగే డాక్టర్స్ చెప్తే అర్థం కాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఎట్ ఏ టైం విన్నప్పుడు. సో అసలు ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి, దాని గురించి చెప్తారా? ఓకే, అసలు ఫాలోపియన్ ట్యూబ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలంటే మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది ఎందుకు వస్తుందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా ఎట్లా వస్తుంది అని అంటే ఎవ్రీ మంత్ సైకిల్లో మనకి 14th డే ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్లో. సో ఈ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఏంటంటే హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు సిమెన్ శాంపిల్ అనేది వెజైనాలో డిపాజిట్ అవుతుంది అనమాట. సో ఈ స్పర్మ్ ట్రావెల్ చేసి వెళ్ళి ఫాలోపియన్ ట్యూబ్స్ అనే స్ట్రక్చర్లో ఎగ్ స్పర్మ్ మీట్ అవ్వడం ద్వారా మనకి ప్రెగ్నెన్సీ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఇట్లా ఫామ్ అయిన ఎంబ్రియో ఏంటంటే 5వ రోజు, అంటే మనకి ఎంబ్రియో ఫామ్ అయిన 5వ రోజు నుంచి వచ్చేసి గర్భాశయంలో ఇంప్లాంటేషన్ జరుగుతుంది. సో ఇట్లా న్యాచురల్ ప్రాసెస్లో ప్రెగ్నెన్సీ అనేది వస్తుందన్నమాట. సో నార్మల్గా ఈ ఫాలోపియన్ ట్యూబ్ అంటే ఏంటంటే గర్భాశయం అంటే యూటిరస్కి అండాశయంకి మధ్య ఉన్న కనెక్షన్ని మనం ఫాలోపియన్ ట్యూబ్ అంటాం. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఈ ఫాలోపియన్ ట్యూబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. రైట్, శ్రీదుర్గ గారు, ఈ ట్యూబ్స్ అసలు ఎందుకు ఉపయోగపడతాయి, దాని గురించి చెప్తారు? సో ఈ ట్యూబ్స్ అనేవి మెయిన్గా మనకి ఏంటంటే ఈ 14th డే ఓవ్యులేషన్ అయ్యాక ఈ ట్యూబ్స్ అనేవి ఎగ్ని పికప్ చేసుకుంటాయి అన్నమాట. సో ఈ ఎగ్ ట్రాన్స్పోర్ట్కి కానీ అండ్ స్పర్మ్ కూడా ఓవ్యులేషన్ అయిన టైంలో హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు స్పర్మ్ వచ్చేసి ట్యూబ్లో ట్రావెల్ చేసుకుంటూ ఎగ్ స్పర్మ్ ఈ యాంప్యులరీ పార్ట్ అని ఉంటుందన్నమాట ఫాలోపియన్ ట్యూబ్కి. సో ఈ యాంప్యులరీ పార్ట్లో ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. సో మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ట్యూబ్స్ ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ఫామ్ కావడం. సో ఏంటంటే ఈ ట్యూబ్లో కనుక ఎక్కడైనా బ్లాక్ ఉంది, ప్రాబ్లం ఉంది అని అంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. రీసెంట్ టైమ్స్లో ఈ ట్యూబ్స్ బ్లాక్ అవుతున్నాయి అని అంటారు. అసలు ఈ ట్యూబ్స్ అనేవి ఎందుకు బ్లాక్ అవుతాయి, దానికి సంబంధించి చెప్తారు? ఓకే, నార్మల్గా ఏంటంటే ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి చాలా చాలా కారణాలు ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ కామన్ ఫాలోపియన్ ట్యూబ్ బ్లాక్ అవ్వడానికి ఏంటంటే ఇన్ఫెక్షన్ అనమాట. సో ఇన్ఫెక్షన్ అనేది ఎట్లా అయినా రావచ్చు, కింద నుంచి సెర్విక్స్ వెజైనా నుంచి. ఒక్కొక్కసారి ఏంటంటే నేజిరియా గొనేరియా అనే ఆర్గానిజం ఉంటుంది అండ్ క్లెమిడియా అనే బ్యాక్టీరియల్ ఆర్గానిజం ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఆర్గానిజమ్స్ వల్ల ఇన్ఫెక్షన్ ఏర్పడి ట్యూబ్స్లో వాటర్ అనేది కూడా ఫామ్ అవుతుంటుంది ఒక్కొక్కసారి. సో మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ట్యూబల్ బ్లాక్కి ఇన్ఫెక్షన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కొన్నిసార్లు ట్యూబ్లో 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. సో ప్రాక్సిమల్ పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్, సెంటర్లో ఉండేది వచ్చేసి మిడిల్ పార్ట్ అండ్ ఒక డిస్టల్ పార్ట్ అనేది ఉంటుంది. ఈ ప్రాక్సిమల్ పార్ట్లో ఏంటంటే కొన్నిసార్లు మ్యూకస్ అంటాం. ఈ మ్యూకస్, డెబ్రీస్ ఇలాంటివన్నీ ఉండిపోయి బ్లాక్ అయిపోతుంది అనమాట ట్యూబ్. ఇంకొకసారి ఏంటంటే ట్యూబల్ స్పాజమ్ అంటాం. ఒక్కొక్కసారి ట్యూబ్ అనేది కాంట్రాక్ట్ అవుతుంటుంది అనమాట. సో ఇలాంటి కండిషన్స్లో కూడా మనకి ట్యూబ్ బ్లాక్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మిడిల్ ట్యూబల్ బ్లాక్. సో మిడిల్ ట్యూబల్ బ్లాక్ అంటే ఏంటంటే మెయిన్గా ఏమైనా ఆపరేషన్స్ అంటే ప్రీవియస్గా కొంతమందికి ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అనమాట. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కొన్నిసార్లు ట్యూబ్ తీసేయడం జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మిడిల్ ట్యూబల్ బ్లాక్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇంకొన్నిసార్లు ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది చేయించుకుంటారు కొంతమంది కిడ్స్ పుట్టేశాక. సో వీళ్ళలో కూడా ట్యూబ్ అనేది బ్లాక్ చేసేస్తాము. సో ఇవన్నీ మిడిల్ ట్యూబల్ బ్లాక్లోకి వస్తాయన్నమాట. అండ్ డిస్టల్ ట్యూబల్ బ్లాక్ అంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ ట్యూబ్లో బ్లాక్ ఎప్పుడు వస్తుంది అంటే మెయిన్గా మనం ఇందాక అనుకున్నట్టు ఇన్ఫెక్షన్స్. సో ఇన్ఫెక్షన్స్ వచ్చేసి మొత్తం ట్యూబ్ అంతా వాటర్ రావడం. సో ఇలాంటి కండిషన్స్లో డిస్టల్ ట్యూబల్ బ్లాక్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ట్యూబ్స్లో పస్ ఫార్మేషన్ కూడా ఉంటుంది. దీన్ని మనం పయోసాల్పింగ్స్ అంటాం. సో ఈ అన్ని కండిషన్స్లో మనం ట్యూబల్ బ్లాక్ అనేది చూస్తాము. ఈ ట్యూబల్ బ్లాక్ అనేది ఏజ్ రిలేటెడ్ కూడా కన్సిడర్ అవుతూ ఉంటుందా, లేకపోతే ఎక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది ట్యూబల్ బ్లాక్ అని? సో ట్యూబల్ బ్లాక్కి ఏజ్కి అంత రిలేషన్ ఏమి ఉండదు అనమాట. సో ట్యూబల్ బ్లాక్ అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు. సో పేషెంట్కి మారిపోతూ ఉంటుంది. ఈ ఏజ్లో పర్టికులర్గా ఈ ప్రాబ్లం వస్తుంది ట్యూబ్కి సంబంధించింది అనేది ఏమి ఉండదు. మెయిన్గా ఏజ్ ఏంటంటే ఎగ్ క్వాలిటీకి, ఎగ్కి సంబంధించింది ఏజ్ ఎక్కువ ఉంటుంది.
సో ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్స్ నెంబర్ తగ్గడం, ఎగ్ క్వాలిటీ తగ్గడం చూస్తుంటాం. కానీ ఫెలోపియన్ ట్యూబ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంతమందిలోనే వస్తాయి, ఈ ఏజ్ గ్రూప్లో వస్తాయి అనేది ఉండదన్నమాట. సో ఇన్ఫెక్షన్స్ అనేవి కానీ, ఆపరేషన్స్ అనేవి కానీ ఏ ఏజ్లోనే అవ్వచ్చు. సో అంటున్నారు కదా, ఈ ట్యూబ్స్ బ్లాక్ అవుతాయి అని అంటున్నారు. సో వన్స్ ఈ ట్యూబ్స్ బ్లాక్ అయిన తర్వాత ఏ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఆ పేషెంట్స్కి? ఓకే, సో ట్యూబల్ బ్లాక్ ట్రీట్మెంట్ ఏంటంటే మెయిన్గా కాజ్ బట్టి ఉంటుందన్నమాట. సో మనం అసలు ట్యూబ్ బ్లాక్ అయింది అనేది ఎలా తెలుసుకుంటాము అంటే, ట్యూబ్ బ్లాక్కి కొన్ని టెస్ట్లు ఉంటాయన్నమాట ఫస్ట్. సో మెయిన్గా ఈ టెస్ట్లు ఏంటంటే బేసిక్ టెస్ట్లు కొన్ని ఉంటాయి అండ్ కొన్ని అడ్వాన్స్డ్ టెస్ట్లు కూడా ఉంటాయన్నమాట. సో బేసిక్గా మనకు ఒక ఉమెన్ మన ఫెర్టిలిటీ సెంటర్కి వచ్చారంటే ఫస్ట్ మనం ఒక బేసిక్ స్కానింగ్ అనేది చేస్తాం వాళ్ళకి. సో బేసిక్ స్కాన్ చేసి అందులో మనం ఏంటంటే గర్భసంచి ఎలా ఉంది, గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సో గడ్డలు కానీ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకుంటాం. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఎగ్ బ్యాగ్స్ అంటే ఓవారీస్ కూడా చూసి అందులో ఎగ్ నెంబర్స్ అనేవి ఎంత ఉన్నాయి, లేకపోతే ఎగ్ ఎన్ని ఉన్నాయి ఎగ్స్, ఇవన్నీ మనం బేసిక్గా ఓవరీలో సిస్ట్లు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ అనేవి మనం స్కాన్లో చూసుకుంటాం. కానీ మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఏంటంటే స్కాన్లో కనిపించదు అనమాట. బికాజ్ అది స్కాన్లో కనిపించే స్ట్రక్చర్ కాదు ఫెలోపియన్ ట్యూబ్ అంటే. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అని టెస్ట్ చేయాలంటే కొన్ని టెస్టులు చేయాలి. సో ఇందులో ఉండే టెస్టులు మెయిన్గా ఏంటంటే బేసిక్ టెస్ట్ సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అంటాం. సో SIS అనమాట. సో ఈ SIS ట్యూబ్ టెస్ట్ అంటే ఏంటంటే మనం కింద పీరియడ్ వచ్చిన ఒక 9 నుంచి 10వ రోజున ఉమెన్ని మనం ఒక డే కేర్ ప్రొసీజర్ అయ్యండి, ఇది ఒక రోజులో అయిపోతుంది. సో ఉమెన్ని పిలుస్తామన్నమాట. పిలిచి చిన్న స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది, దాని ద్వారా ఒక చిన్న కెథెటర్ అనేది పంపించి సెలైన్ ఉంటుంది, నార్మల్ సెలైన్, అది మనం గర్భసంచిలో నుంచి ఫ్లష్ చేస్తామన్నమాట. సో ఈ ఫ్లష్ చేసి ట్యూబ్లోంచి అసలు వస్తుందా లేదా స్పిల్ అనేది నార్మల్గా స్కానింగ్లో మనం చూస్తాం. సో 2 సైడ్స్ స్పిల్ ఉందా లేదా, ఒక ట్యూబ్ ఏమైనా బ్లాక్ ఉందా అనేది మనకి ఇందులో తెలుస్తుంది సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీలో. సో ఇది బేసిక్ టెస్ట్, అంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ కూడా కాదు. డే కేర్ ఒక 10-20 మినిట్స్లో ఈ టెస్ట్ అనేది అయిపోతుంది. సో నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి ట్యూబల్ ప్రాబ్లమ్స్కి HSG అంటే హిస్టెరోసాల్పింగోగ్రఫీ అనమాట. సో ఈ హిస్టెరోసాల్పింగోగ్రఫీ అంటే ఏంటంటే ఈ SISలో మనం బేసిక్గా ఏంటంటే మనం సెలైన్ వాటర్ పంపిస్తాము. అదే HSGలో ఏంటంటే ఒక డై పంపిస్తాం అనమాట గర్భసంచిలో నుంచి. ఆ డై వచ్చేసి అసలు బోత్ సైడ్స్ పిల్ ఉందా లేదా అనేది మనం ఒక ఎక్స్రే తీసి చూస్తాం. దీన్ని HSG టెస్ట్ అంటాం అనమాట. సో ఇదేంటంటే కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్ SIS కన్నా. రైట్, అందరికీ ఉండే డౌటే ఈ ట్యూబల్ టెస్ట్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. కాకపోతే కొంచెం పెయిన్ఫుల్ అయితే ఉంటుంది మీరు చెప్పిన ప్రకారంగా. కంప్లీట్ పెయిన్లెస్ అని చెప్పలేం కాదు. ఈ ట్యూబ్ టెస్ట్ ఏంటంటే కంప్లీట్లీ పెయిన్లెస్ అని చెప్పలేము, కానీ మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఏంటంటే ఈ సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అంటే SIS టెస్ట్ని నార్మల్గానే టాలరేట్ చేస్తారు, అంత డిస్కంఫర్ట్ అయితే ఉండదు. సో బేసిక్గా మనం ఒక చిన్న స్పెక్యులమ్ ఎగ్జామినేషన్తోనే చేస్తాం కాబట్టి దీనికి ఏం పెయిన్ కిల్లర్స్ కూడా అవసరం లేదు. ఒక చిన్న యాంటీబయాటిక్ టాబ్లెట్ ఇస్తాము. కొంతమంది పేషెంట్స్ ఏంటంటే బాగా సెన్సిటివ్ ఉన్నారు అని అంటే ప్రొసీజర్ ముందు ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చి కూడా మనం ఈ ప్రొసీజర్ అనేది చేయొచ్చు. దీనికి ఎనస్థీషియా కానీ ఏమీ అవసరం లేదనమాట. ఇంకా HSG టెస్ట్ అంటే కొంచెం డై పంపిస్తాం కాబట్టి కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఈ టెస్ట్కి ఏంటంటే కొన్నిసార్లు ఎనస్థీషియా అండర్ కూడా మనం ప్లాన్ చేయొచ్చు. బట్ నార్మల్గా అయితే ట్యూబ్ టెస్ట్కి ఎలాంటి ఎనస్థీషియా అవసరం లేదు, మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ టాలరేట్ చేస్తారు. రైట్ డాక్టర్ గారు, ఈ ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళకి అసలు సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? కన్సీవ్ అవ్వడానికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి? సో మెయిన్గా ట్యూబల్ ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ అనేది ఎక్కడ బ్లాక్ ఉంది అని తెలుసుకోవడం బట్టి ఉంటుంది. సో మనకి HSG టెస్ట్లో ఏంటంటే సైట్ ఆఫ్ బ్లాక్ కూడా తెలుస్తుంది అనమాట. SIS టెస్ట్లో జస్ట్ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అనేది మాత్రమే తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాని ఈ ట్యూబ్ టెస్ట్లో ఏంటంటే మనకి ట్యూబ్ లోపల సీలియా అనేవి ఉంటాయన్నమాట. ఈ సీలియరీ ఫంక్షన్ అనేది మనకి ఈ ట్యూబ్ టెస్ట్లో తెలియదు SIS టెస్ట్లో. అండ్ ఈవెన్ HSG టెస్ట్ చేసినా కూడా ట్యూబల్ ఫంక్షన్ అనేది మనకి తెలియదు. బట్ సైట్ ఆఫ్ బ్లాక్ ఎక్కడుంది, ప్రాక్సిమల్ పార్ట్లో ఉందా, మిడిల్ పార్ట్లో ఉందా, లేకపోతే లాస్ట్ పార్ట్ ఆఫ్ ట్యూబ్లో బ్లాక్ ఉందా అనేది మనకి ఐడియా వస్తుంది అనమాట. సో దీన్ని బట్టి ప్రాక్సిమల్ పార్ట్లో కొన్నిసార్లు ఏంటంటే జస్ట్ సర్వైకల్ మ్యూకస్ కానీ మ్యూకస్ ప్లగ్స్ డెబ్రీ అనేవి ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో ఇలాంటి మ్యూకస్ ప్లగ్ డెబ్రీస్ అనేవి ఫామ్ అయిపోయినప్పుడు జస్ట్ ట్యూబల్ క్యాన్యులేషన్ అంటాం. అంటే కింద నుంచి ఒక చిన్న కెమెరా ప్రొసీజర్ ద్వారా చిన్న క్యాన్యులా అనేది పంపించి మనం కొంచెం క్లీన్ చేసి ఓపెన్ చేసినట్లయితే ఒక్కొక్కసారి ట్యూబ్ ఓపెన్ అయ్యి న్యాచురల్గానే వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ట్యూబల్ స్పాజమ్ అనమాట. దాంట్లో కూడా ఏంటంటే ట్యూబ్
చిన్నగా కాంట్రాక్ట్ అయిపోయి ఉంటుంది. కొన్నిసార్లు ఇలాంటి కేసెస్లో కూడా ట్యూబల్ ఫ్లషింగ్, కింద నుంచి చిన్న కెమెరా పంపించి చిన్నగా ట్యూబ్ ఓపెన్ చేసినట్లయితే ట్యూబ్ ఓపెన్ అయ్యి మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇలా కాకుండా మనకి ఏంటంటే ప్రీవియస్గా సర్జరీ అయింది, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ట్యూబ్ తీసేశారు. ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే ట్యూబ్ అనేది ఒక పక్క ఉందా, రెండు పక్కలు బ్లాక్ ఉందా అనేది చూసుకుంటాము. సో ప్రీవియస్గా ఒకరికి ఒక సైడ్ ఎక్టోపిక్ వచ్చింది, ఒక సైడ్ ట్యూబ్ రిమూవ్ చేసేసారు అంటే ఇంకొక సైడ్ ట్యూబ్ ఓపెన్గానే ఉంటుందన్నమాట. సో ఇంకొక ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా మనం న్యాచురల్గా కానీ ఐయుఐ పద్ధతిలో కానీ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. సో ఇలాంటి కేసెస్లో మనం న్యాచురల్గానే ట్రై చేయమని చెప్తాము. ఎగ్ ఎట్లా గ్రో అవుతుందో చూసుకుని ప్రాపర్గా స్కాన్ చేసి అండ్ మానిటర్ చేసినట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి సింగిల్ సైడ్ ట్యూబ్ ఉన్నప్పుడు. ఇలా కాకుండా కొంతమందికి ఏంటంటే బోత్ సైడ్స్ మిడిల్ ట్యూబల్ బ్లాక్, అంటే ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసేసాక మనకి రెండు సైడ్స్ మొత్తం ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి అన్నమాట. సో ఇలాంటి కేసెస్లో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఇలాంటి కేసెస్లో మనం ఏంటంటే ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని సజెస్ట్ చేస్తాము. ఇలా కాకుండా ట్యూబ్స్ అతికించడానికి కూడా ఒక ఆపరేషన్ అనేది ఉంటుంది. అది కూడా కొన్ని కండిషన్స్లో, అంటే పేషెంట్ బట్టి, పేషెంట్ హిస్టరీ బట్టి, ఏజ్ బట్టి ఇలాంటి ఫ్యాక్టర్స్ చూసి మనం డెసిషన్ తీసుకుంటాం. రైట్ డాక్టర్ గారు, కాలర్ ఉన్న తీసుకుందాం. మోదినా గారు కర్నూలు నుంచి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. డాక్టర్ గారు లైవ్లో ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం మా మ్యారేజ్ అయ్యి 10 years రన్నింగ్ మేడం. అన్ని బాగానే ఉన్నాయని చెప్తున్నాను. హెచ్ఎస్జీ 3 times చేయించుకున్నాను, నేను ల్యాప్రోస్కోపీ కూడా చేయించుకున్నాను. కానీ బాగానే ఉన్నాయని చెప్తాను మేడం. కానీ ప్రెగ్నెన్సీ మధ్య అది కన్ఫ్యూజ్ అవ్వడం లేదు. ఓకే, పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయిందండి? మేడం పెళ్ళై ఎన్ని ఇయర్స్ అయింది? 10 years మేడం. 10 years అయిందా? అవును మేడం. ఓకే ఓకే. ట్యూబ్ టెస్ట్లు అన్నీ చేశారండి మీకు? బేసిక్ స్కానింగ్ అవన్నీ చేశారా? చేస్తున్నారు మేడం. ట్యూబ్ టెస్ట్ 2 times చేయించుకున్నాను మేడం. ఓకే ఓకే. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయని చెప్పారా అమ్మ? ఓపెన్ ఉన్నాయి మేడం, బాగానే ఉన్నాయి. ఓకే ఓకే. మీ ఏజ్ ఎంత అండి? 35 మేడం. ఓకే ఓకే. మీ హస్బెండ్కి వీర్యకణాల టెస్ట్ ఏమైనా చేశారా? చేయించినారు మేడం. మా హస్బెండ్ కౌంటింగ్ కూడా బాగానే ఉంది మేడం. అది 45 to 50% ఉంది మేడం. ఓకే ఓకే. సారీ, ఐయుఐ కూడా చేయించినాము ఒక 2 times, అది కూడా ఫెయిల్యూర్ అయింది. ఓకే. కొన్నిసార్లు ఏంటంటే అమ్మ, అన్ని ఎగ్ బాగానే ఉంది, ఎగ్ నెంబర్ బాగానే ఉంది, ట్యూబ్స్ బాగానే ఉన్నాయి అండ్ స్పర్మ్ కౌంట్ బాగానే ఉంది, అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట. అంటే కాజ్ అనేది మనకి పైకి తెలియట్లేదు. సో ట్యూబ్స్ అనేవి మీకు ట్యూబ్ టెస్ట్లో ఓపెన్ ఉన్నాయి, కానీ లోపల ఫంక్షన్ అనేది ఎట్లా ఉంది అనేది మనకి తెలియదు. సో మీరు ఇంకొక 1-2 cycles ఐయుఐ అనే ప్రాసెస్ ట్రై చేయొచ్చు. లేదు ఐయుఐలో కూడా అవ్వట్లేదు అని అంటే నెక్స్ట్ పద్ధతి ఏంటంటే ఐవీఎఫ్ అనేది చెప్తామన్నమాట. సో ఈ ఐవీఎఫ్లో ఏంటంటే మనం మీ ఎగ్స్ అనేవి బయటికి తీసి స్పర్మ్తో ల్యాబ్లోనే కలిపి ఎంబ్రియో అంటే బేబీ అనేది ఫామ్ చేసి డైరెక్ట్గా మీ గర్భాశయంలో పెడతాము. సో న్యాచురల్ ప్రాసెస్కి ఐయుఐకి ఏంటంటే సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఈవెన్ ఐయుఐ ఒక 100 మందిలో చేస్తే ఒక 12 మందికి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఐవీఎఫ్లో ఏంటంటే సక్సెస్ శాతం అనేది 60 నుంచి 65% వరకు ఉంటుంది. సో ఐవీఎఫ్ అనే ప్రాసెస్కి వెళ్తే మీకు డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అనేది త్వరగా రావడం జరుగుతుంది. సో డాక్టర్ గారు, కమింగ్ టు ట్యూబ్స్, ఈ ట్యూబ్స్లో ఇంజెక్షన్ అయ్యి నీరు వెళ్ళే ఛాన్సెస్ ఉంటున్నాయి అంటున్నారు. అసలు అది ఎలా సాధ్యము, అలాగే దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అటువంటి పేషెంట్? ఓకే. సో ఈ ట్యూబ్స్లో నీరు చేరడం అనేదాన్ని మనం హైడ్రోసాల్పింగ్స్ అంటాం. ఇందక్కడ నేను చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్, మెయిన్గా ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్లో వాటర్ అనేది చేరుతూ ఉంటుందన్నమాట. సో మైల్డ్గా కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ద్వారా దీన్ని కొంచెం వరకు మనం తగ్గించవచ్చు. కానీ మెయిన్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ సీలియా అనేవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ట్యూబ్లో. సో ఇలాంటి కండిషన్స్లో వాటర్ ఎక్కువ ఉంది, ట్యూబ్ బియాండ్ రిపేర్ మనకి డ్యామేజ్ అయిపోయింది అని అంటే సో దాన్ని మందుల ద్వారా ట్రీట్ చేస్తే మనకేం యూజ్ ఉండదు అనమాట. ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడం అనేది జరగదు. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే ఆ ట్యూబ్లో వాటర్ ఒక సైడ్ ఉందా 2 sides ఉందా అనేది చూసుకుంటాము. సో ఒక సైడే ఉంది అని అంటే కనుక మనం ఆ ఎక్కువ వాటర్ ఉన్న సైడ్ ట్యూబ్ని లాప్రోస్కోపిక్ ఆపరేషన్ అంటాం. అంటే చిన్న కీ హోల్ సర్జరీ. దాని ద్వారా మనం ఏంటంటే ట్యూబ్ అనేదాన్ని మొత్తం రిమూవ్ చేసేస్తాం అనమాట ఒక సైడ్. స్టిల్ మనకి ఒక సైడ్ ట్యూబ్ ఉంటుంది కాబట్టి మనం ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కానీ ఐయుఐ ద్వారా కానీ మనం ప్లాన్ అనేది చేయొచ్చు ప్రెగ్నెన్సీని. సో 2 sides హైడ్రోసాల్పింగ్స్ అంటే ఈ వాటర్ అనేది ఫుల్గా ట్యూబ్స్ అంతా వాటర్ వచ్చేసింది అని అంటే
మనకి 2 సైడ్స్ ట్యూబ్స్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కేసెస్లో ఏంటంటే మనం 2 ట్యూబ్స్ ట్యూబల్ అక్లూజన్ అంటాం. ఈ లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా ట్యూబ్స్ అనేవి 2 సైడ్స్ అక్లూడ్ చేసి అప్పుడు నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తామన్నమాట. సో ఏంటంటే ట్యూబ్స్లో వాటర్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అది వాటర్ గర్భసంచిలోకి వచ్చి కూడా అక్యుములేట్ అయిపోతుంటుంది ఒక్కొక్కసారి. సో డెఫినెట్గా ఏంటంటే ఐవీఎఫ్ చేసే ముందు కూడా ఈ ట్యూబ్స్ అనేవి క్లిప్పింగ్ చేసి అప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినట్లయితే సక్సెస్ రేట్ అనేవి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో ఒక ట్యూబ్ తీసేయడం చూస్తాం. ఇట్లా 2 ట్యూబ్స్ లేనప్పుడు కూడా ఐవీఎఫ్ చేయొచ్చు, అలా ట్యూబ్స్ లేని వాళ్ళకి కూడా. యా సో 2 సైడ్స్ ట్యూబ్స్ అనేవి లేని వాళ్ళకి మనం ఐవీఎఫ్ ద్వారా చేయొచ్చు. ఎందుకంటే మనకి ఐవీఎఫ్లో ట్యూబ్తో సంబంధం ఉండదన్నమాట. ట్యూబ్ ఏంటంటే మెయిన్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ, అంటే ఎగ్ స్పర్మ్ అనేది ట్యూబ్లో కలిసి ట్యూబ్లోంచి వచ్చి మనకి గర్భాశయంలో అతుక్కుంటుంది. కానీ ఐవీఎఫ్లో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా అండాశయంలోనే ఎగ్స్ మనం 8 నుంచి 10 రోజులు ఇంజెక్షన్స్ అనేవి ఇచ్చి ఎగ్స్ అనేవి గ్రో చేసి సో డైరెక్ట్గా ఎగ్స్ అనేవి మనం పికప్ చేసుకుని ల్యాబ్లో చూస్తామన్నమాట. సో ఈ ల్యాబ్లోనే ఎగ్ స్పర్మ్ అనేది కలిపి ఎంబ్రియో అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. సో 5వ రోజు వచ్చి గర్భాశయంలో ఇంప్లాంట్ అయ్యే ఎంబ్రియోని మనమే ఫామ్ చేసి గర్భాశయంలో పెడతామన్నమాట. కరెక్ట్ టైం చూసి స్కాన్స్ అవి చేసి లైనింగ్ ప్యాటర్న్ అంతా బాగున్నప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాం. సో మనకి ఏంటంటే ట్యూబ్స్తో సంబంధం లేదు ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీకి. కానీ ట్యూబ్లో వాటర్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ ట్యూబ్లో ఉన్న వాటర్ ఒక్కొక్కసారి వచ్చి గర్భాశయంలో ఉంటుంది కాబట్టి ఎంబ్రియో పెట్టిన ఆ వాటర్లో ఈ ఎంబ్రియో ఫ్లోట్ అయిపోయి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గిపోతుంటాయి. సో ముందు ఈ హైడ్రోసాల్పింగ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే డెఫినెట్గా ముందు లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఈ ట్యూబల్ క్లిప్పింగ్ అనేది చేసి అప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినట్లయితే సక్సెస్ శాతం అనేది ఇంక్రీజ్ అవుతుంది ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా. ఓకే, అసలు ఈ వాటర్ అనేది చేరడానికి గల రీజన్ ఏంటి? ఆ పేషెంట్కి ఇంకా ఏమైనా క్వాలిటీస్ ఉంటాయా దీనికి సంబంధించి ఇలా రావడానికి రీజన్స్ ఏమైనా ఉంటాయా? సో వాటర్ చేయడానికైతే మెయిన్గా రీజన్ ఇన్ఫెక్షనే ఉంటుందన్నమాట. యూట్రస్ నుంచి వెళ్ళి ఇన్ఫెక్షనే ఉంటుంది. సో ఇన్ఫెక్షన్లో ఏంటంటే ట్యూబ్లోనే వాటర్ చేయడం కాకుండా ఈ ట్యూబల్ సీలియా అనేవి డ్యామేజ్ అవుతుంటాయి ఇంటర్నల్గా. ఇదే కాకుండా ఏంటంటే ట్యూబ్ చుట్టూ అతుకులు అనేవి ఫామ్ అయిపోతుంటాయి అన్నమాట. ఈ గొనేరియా కానీ క్లెమిడియా ఇన్ఫెక్షన్స్లో ట్యూబ్ చుట్టూ కూడా అతుకులు ఫామ్ అయ్యి అవి ఒక్కొక్కసారి పై వరకు ఎక్స్టెండ్ అవ్వడం. దీనివల్ల ఏంటంటే ట్యూబల్ ఎనాటమీ అంటాం. నార్మల్గా ట్యూబ్స్ గర్భాశయం పక్కన ఉండి కరెక్ట్ పొజిషన్లో ఉంటేనే మనకి ఎగ్ని పికప్ చేసుకుని న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా కాకుండా ట్యూబ్ స్ట్రక్చర్ అనేది డిస్టార్టెడ్గా ఉండి ట్యూబ్స్ అటు ఇటు ఉన్నాయి పొజిషన్లో లేవు అని అంటే కనుక మనకి ఎగ్ రిలీజ్ అయినా కూడా నార్మల్ టైంకి ఈ ట్యూబ్స్ అనేవి పికప్ చేసుకోవాలన్నమాట. సో అలాంటప్పుడు మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో ట్యూబ్ కరెక్ట్ ఎనాటామికల్ స్ట్రక్చర్ పొజిషన్లో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. రైట్ డాక్టర్ గారు, ఈ ట్యూబ్స్ అనేవి కట్ చేస్తే అతికించడానికి వీలవుతుందా అసలు? యా సో ట్యూబ్స్ అనేవి కట్ చేస్తే అతికించడానికి కూడా మనకి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ట్యూబ్స్ని అతికించే ప్రాసెస్ని మనం ఏంటంటే ట్యూబల్ రీకెనలైజేషన్ అంటాం. అంటే ట్యూబ్ని అతికించడం. సో ఈ ట్యూబల్ రీకెనలైజేషన్ ఆపరేషన్ ఏంటంటే అందరికీ మనం సజెస్ట్ చేయము. మెయిన్గా ఈ ఆపరేషన్ ఎప్పుడంటే ప్రీవియస్గా 2 పిల్లలు ఉన్నారు అయిన తర్వాత ఒకరికి ఏదైనా ట్యూబెక్టమీ చేయించేసుకుంటారు 2 పిల్లలు ఉన్నప్పుడు యూజువల్లీ. సో తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత వచ్చి ఏంటంటే మాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి ఇట్లా అడుగుతుంటారు అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ట్యూబల్ రీకెనలైజేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఏదో ట్యూబల్ రీకెనలైజేషన్ కానీ ఐవీఎఫ్ కానీ 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఈ ట్యూబల్ రీకెనలైజేషన్ ఏంటంటే మెయిన్గా మనం వేరే అదర్ ఫ్యాక్టర్స్ కూడా చాలా చూడాలి. మెయిన్గా ఏజ్ ఆఫ్ ది పేషెంట్ యంగ్ ఉన్నారు, లెస్ దెన్ 35 years ఏజ్ ఉన్నారు, ఎగ్ నెంబర్స్ అనేవి నార్మల్గా ఉన్నాయి, ఏమి వేరే ఇష్యూస్ లేవు. అండ్ ట్యూబ్ ఏంటంటే ట్యూబ్ సర్జరీ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది అనేది కూడా మనకి ఈ ఆపరేషన్ ప్లాన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే హస్బెండ్కి వీర్య కణాల టెస్ట్ కౌంట్ అది కూడా నార్మల్గా ఉండాలి. సో ఇవన్నీ నార్మల్ ఉన్నప్పుడే మనం ట్యూబ్ ఆపరేషన్ అనేది సజెస్ట్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఇన్ కేస్ మనం ట్యూబ్ ఆపరేషన్ సజెస్ట్ చేసి ట్యూబ్ ఆపరేషన్ చేసి కలిపాక కూడా ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గానే రావాలి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ బాగున్నప్పుడే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళకే మనం ట్యూబల్ రీకెనలైజేషన్ అనేది సజెస్ట్ చేస్తాము. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడు చెప్తున్నారు కదా హస్బెండ్ స్పర్మ్ కౌంట్ కూడా నార్మల్గా ఉండాలి. అసలు ఓవరాల్గా మెన్కి ఎంత కౌంట్ అనేది ఉండాలి దీనికి సంబంధించి? ఓకే, సో నార్మల్గా మెన్కి ఏంటంటే ఒక 15 million కౌంట్ అనేది నార్మల్ అనమాట, నార్మల్ స్పర్మ్ కౌంట్. సో కౌంట్ ఒకటే కాకుండా మొటిలిటీ అంటే కదిలే కణాల సంఖ్య అంటాం.
సో ఈ మొటిలిటీ అనేది కూడా నార్మల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఈ మొటిలిటీ బాగున్నప్పుడే మనకి స్పర్మ్స్ అనేవి గర్భసంచిలోంచి ట్రావెల్ చేసి ట్యూబ్స్లోకి వచ్చి ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా రావడం జరుగుతుంది. సో కౌంట్ ఒక్కొక్కసారి ఏంటంటే 10 to 15 మిలియన్ మధ్యలో ఉంది, మొటిలిటీ కూడా కొంచెం తక్కువ ఉంది. ఇలాంటి కండిషన్స్లో మనం మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫెర్టిలిటీ అంటాం. సో వాళ్ళకి ఏంటంటే మనకు కొన్ని టాబ్లెట్స్, యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ అనేవి ఉంటాయి. ఇలాంటివి ఇచ్చి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే క్లియర్ అవ్వడానికి ఒక చిన్న యాంటీబయాటిక్ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలాంటి యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చి ఒక 1-2 మంత్స్ ట్రీట్మెంట్ చేశాక ఐయుఐ పద్ధతిలో కానీ న్యాచురల్ పద్ధతిలో కానీ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. సో డెఫినెట్లీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే కౌంట్ మరీ తక్కువ, అంటే లెస్ దెన్ 10 మిలియన్స్, ఇంకా లెస్ దెన్ 8 మిలియన్స్ అట్లా ఉన్నప్పుడు ఏంటంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కానీ ఐయుఐలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కానీ చాలా తక్కువ ఉంటాయన్నమాట. సో ఇలాంటి సివియర్ మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫెర్టిలిటీ అంటాం. కొన్నిసార్లు ఏంటంటే అసలు కౌంట్ అనేది ఉండకపోవచ్చు అనమాట, 0 కౌంట్ ఉండడం, లేకపోతే మొటిలిటీ కూడా 0 ఉండడం. అండ్ నార్మల్ ఫార్మ్స్ అంటాం, అంటే చూడడానికి నార్మల్గా ఉన్న స్పర్మ్స్ అనేవి చాలా తక్కువ 0 ఉండడం అలా కూడా ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో కేస్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మోస్ట్లీ ఏంటంటే బాగా తక్కువ కౌంట్స్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకే, జనరల్గా ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు హౌ యూ ట్రీట్ ద మెన్, అంటే ఏ రకంగా ట్రీట్ చేస్తారు, అలాగే వాళ్ళు తీసుకునే ఫుడ్ ఐటమ్స్లో కానీ లేకపోతే మెడిసిన్స్ ఏ రకంగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది? ఓకే, సో బేసిక్గా ఈ మధ్య ప్రీవియస్గా ఏంటంటే మనకి ఇన్ఫెర్టిలిటీ అనేది 30-40% వరకు ఏమో వచ్చేసి ఫీమేల్ కాజెస్ ఉండేవి, మేల్ కాజెస్ తక్కువ ఉండేవన్నమాట. ఎందుకంటే ఎవాల్యుయేషన్ అనేది అయ్యేది కాదు. సో చాలా తక్కువ మందికి ఎవాల్యుయేట్ చేయడం అనేది జరిగేది. ఒక 10 to 15%లో అన్ఎక్స్ప్లెయిన్ కాజెస్ ఉండేవి. బట్ ఈ మధ్య ఏంటంటే మనకి 50-50 అయిపోయింది. అది 50% కాజెస్ వచ్చేసి ఫీమేల్స్లో ఉంటున్నాయి, 50% కాజెస్ వచ్చేసి మేల్స్లో కూడా ఉంటున్నాయి అన్నమాట. సో సడన్గా సిమెన్ అనాలిసిస్ చేస్తే దాంట్లో కౌంట్ అనేది 0 ఉండడం, లేకపోతే కౌంట్ అనేది బాగా తక్కువ ఉండడం, ఇలాంటివన్నీ బయటపడతాయి. సో ఇవన్నీ ఏంటంటే ఈ మధ్య స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా చాలా ఎక్కువ అయ్యాయి అందరికీ. ఎక్కువ ఎక్స్పోజర్ టు స్ట్రెస్ కానీ, ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ కొన్నిసార్లు, అండ్ కొంతమంది ఏంటంటే వర్క్ ప్లేసెస్లో హీట్కి ఎక్స్పోజర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో హీట్ వల్ల కూడా స్క్రోటం చుట్టూ హీట్ ఉండడం వల్ల ఈ స్పర్మ్ కౌంట్, మొటిలిటీ అనేది తక్కువ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి కండిషన్స్లో అండ్ ఎక్కువ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళలో ఏంటంటే ల్యాప్టాప్స్ యూజ్ చేయడం, ఎక్కువ ఓవర్ హీట్ ప్రొడక్షన్ అరౌండ్ ద స్క్రోటమ్, ఇలాంటి అన్ని కండిషన్స్లో కూడా మనకి సిమెన్ క్వాలిటీ కానీ స్పర్మ్ పారామీటర్స్ అనేవి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే వీళ్ళకి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అనేవి చెప్తాము. సో మెయిన్గా మంచి డైట్ తీసుకోవడం, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉండే డైట్ తీసుకోవడం, అండ్ డైలీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, అండ్ ఏమైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి కొంచెం మినిమైజ్ చేసుకోవడం అనేవి అడ్వైస్ చేస్తుంటాము. అండ్ ఇంకా ఏంటంటే స్క్రోటం చుట్టూ ఈ హీట్ అనేది కూడా తగ్గించాలన్నమాట. సో లూజ్ అండర్వేర్స్ వేసుకోమని చెప్పడం కానీ, లేకపోతే హీట్ ఎక్స్పోజర్ అనేది తగ్గించడం కానీ, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ మనం ఏదన్నా ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు ఇవన్నీ అడ్వైస్ చేస్తాము, అపార్ట్ ఫ్రమ్ హెల్దీ డైట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీదుర్గ గారు ఫర్ బీయింగ్ హియర్. సో ఇది ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.